హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. హోంబులే ఫిలిమ్స్ కర్ణాటకలో అతిపెద్ద నిర్మాణ సంస్థ. కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలు నిర్మించినటువంటి సంస్థ. హోంబులే ఫిలిమ్స్ మహావతార్ నరసింహ పేరుతో ఒక 3D యానిమేషన్ ఫిల్మ్‌ను నిర్మించి జూలై 25న రిలీజ్ చేసింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చిన్న, పెద్ద అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మన దేశంలో అంత గతంలో చాలా 3D సినిమాలొచ్చాయి. 3D మోషన్ క్యాప్చర్ సినిమాలొచ్చాయి కానీ, వాటన్నిటిని మించి క్లాసిక్‌గా 'మహావతార్ నరసింహ' నిలిచింది. ఎందుకంటే రిలీజ్ అయిన 2 రోజుల్లోనే మంచి కలెక్షన్‌లతో దూసుకెళ్తుంది ఈ సినిమా. అయితే 'మహావతార్ నరసింహ' సినిమా విషయానికొస్తే హోంబులే ఫిలిమ్స్ తీసినటువంటి సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో అన్ని లాంగ్వేజెస్‌లో ఈ సినిమాని తీశారు. 3D గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 25 2 రోజుల కిందట థియేటర్‌లో రిలీజ్ అయింది. ఓ పక్క పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' సినిమాతో పోటీగా అంటే ఈ సినిమాను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంచి అప్లాజ్ వస్తుంది. చివరి 30 నిమిషాలు విజువల్ వండర్‌గా ఉంది. గూస్ బంప్స్ అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మనకు తెలుసు నరసింహస్వామి కథ, 'మహావతార్ నరసింహస్వామి' కథ మనకు తెలిసిందే. ప్రహ్లాదుడి కథ తెలిసిందే, అందరికి తెలిసిందే. హిరణ్యకశిపుడిని చంపడం కోసమే నరసింహ అవతారం. విష్ణుమూర్తి దశావతారాల్లో 4వ అవతారమే నరసింహ అవతారం. అంతకుముందు హిరణ్యకశిపుడి సోదరుడు హిరణ్యాక్షుడు సత్యయుగంలో మనకున్న యుగాలు 4 సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అది సత్యయుగాన్ని కృతయుగం అని కూడా అంటారు. సత్యయుగంలోనే 4, 5 అవతారాలుంటాయి విష్ణుమూర్తివి. అందులో మూడో అవతారం వరాహ అవతారంలో హిరణ్యకశిపుడు సోదరుడైన హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి సంహరిస్తాడు. ఆ కోపం మీదే రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి మీద కోపం పెంచుకుంటాడు. తన బిడ్డ ప్రహ్లాదుడు, తన కొడుకు ఎవరైతే ఉంటారో ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం. హరినామ స్మరణతోటే విష్ణుమూర్తి నామస్మరణతోటే ఉంటాడు ఎప్పటికి. ఇదే కోపం హిరణ్యకశిపుడికి. ఎలాగైనా తన బిడ్డ విష్ణుమూర్తి నామం నుంచి బయటికి రావాలి, హరినామాన్ని జపించొద్దు అని చెప్పి. ఈ కథ అంతా మనకు తెలుసు. ప్రహ్లాదుడి కథ తెలుసు, హిరణ్యకశిపుడి కథ తెలుసు. హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత విష్ణుమూర్తిపై హిరణ్యకశిపుడు కోపం పెంచుకొని రాక్షసుల్లో రాజైన హిరణ్యకశిపుడు అప మొత్తం లోకాన్నంతటిని ఋషులు, మునులకు యాగాలు చేయకుండా హింసించడం ఇలాంటివన్నీ చేస్తుంటాడు గానీ, అతని కడుపున పుట్టినటువంటి ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడిగా ఉంటాడు. అయితే హిరణ్యకశిపుడు ఒక వరం పొందుతాడు బ్రహ్మదేవుడి నుంచి. జంతువుల చేత, మానవుల చేత పగలు, రాత్రి ఇలాంటి సమయాల్లో జంతువుల చేత, మానవులతో నన్నెవరు చంపడానికి వీల్లేదని ఘోరమైన తపస్సు చేసి హిరణ్యకశపుడు వరాన్ని పొందుతాడు. అయితే హిరణ్యకశపుడు రాక్షసుల రాజైన హిరణ్యకశపుడిని చంపడం కోసమే విష్ణుమూర్తి నరసింహావతారంలో వచ్చే హిరణ్యకశపుడిని పగలు, రాత్రి కాకుండా సాయం సంధ్య అంటే సంధ్యాకాలంలో భూమి ఆకాశాల్లో కూడా చంపకూడదని తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందుతాడు హిరణ్యకశపుడు. భూమి, ఆకాశం మీద కూడా కాకుండా గడపపై పడుకోబెట్టి అతన్ని పొట్ట చీల్చి చంపేస్తాడు. అక్కడితో హిరణ్యకశపుడి ఇది సమాప్తం అయిపోతుంది. హిరణ్యకశపుడు చాప్టర్. అయితే ఈ కథంతా మనకు తెలిసిందే. హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు, ఇక ఈ ప్రహ్లాదుడి గురించి, హిరణ్యకశపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణునామాన్ని జపిస్తూ ఉంటాడని. గతంలో 1967లో భక్త ప్రహ్లాద అనే సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయింది. ఎస్వి రంగారావు హిరణ్యకశపుడిగా నటించాడు. ఇదంతా మనకు తెలిసిందే కానీ ఇప్పటి తరానికి ఈ ప్రహ్లాదుడి చరిత్ర ఏంటో తెలియాలి. అంటే మనకు టీవీలో కార్టూన్ ఛానెల్స్ ఎన్నో ఉన్నాయి. టీవీలో కూడా ఎన్నో యానిమేషన్ సీరీస్‌లు వచ్చాయి. ఇలాంటి వాటి మీద ప్రహ్లాదుడి మీద గాని, రామాయణం గాని, హనుమాన్ మీద కానీ ఇప్పటి తరానికి మంచి అర్థమయ్యేలాగా అంటే వాళ్ళని సీట్లలో కూర్చోబెట్టి అర్థవంతంగా చూపించేలాగా ఇప్పటి తరానికి అన్నీ హిరణ్యాక్షుడు ఏంటి, హిరణ్యకశపుడు ఏంటి, విష్ణుమూర్తి అవతారం, నరసింహ అవతారం ఎందుకు విష్ణుమూర్తి నరసింహ అవతారంలో ఎందుకు రావాల్సి వచ్చింది, ప్రహ్లాదుడి చరిత్ర ఏంటి, ఇదంతా అర్థమయ్యేలా చెప్పడానికి హోంబులే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సంస్థ అంటే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇది డైరెక్టర్ అశ్విన్ కుమార్, ఇంకా ఇద్దరు ముగ్గురు రైటర్లు ఉన్నారు. వీళ్ళంతా అంటే డబ్బింగ్ విషయంలోనూ చాలా క్లారిటీగా తీసుకోవాలి. ఇది పూర్తి యానిమేషన్ 3D యానిమేటెడ్ మూవీ. మన దేశంలో యానిమేషన్ సినిమాలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. గతంలో రజనీకాంత్ కుమార్తె 'కొచ్చాడయ్యాన్' అని ఒక సినిమా తీసింది. 3D ఫార్మాట్‌లోనే ఫ్లాప్ అయింది. కళ్యాణ్ తీశాడు 'ఓం' అని 3D ఫార్మాట్‌లో ఫ్లాప్ అయింది. అంటే గతంలో 'కల్కి' ఇలాంటి సినిమాలు ప్రభాస్ నటించిన 'కల్కి' అవన్నీ 3D వర్షన్‌లో వచ్చాయి గానీ, పూర్తిగా యానిమేటెడ్ 3D సినిమాలు మన దగ్గర నడిచిన దాఖలాలు లేవు. అవి థియేటర్‌లో ఆడిన దాఖలాలు లేవు గానీ, 'మహావతార్ నరసింహ' అనే సినిమా 3D ఫార్మాట్‌లో పూర్తి 3D ఫార్మాట్‌లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్‌లో గూడా కలెక్షన్‌ల వర్షం కురిపిస్తుంది. చిన్న, పెద్ద అందరూ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు గూడా అందరూ ఇంట్రెస్టింగ్‌గా చూడడానికి వెళ్తున్నారు. చివరి 30 నిమిషాలు ఏదైతే హిరణ్యకశపుడిని నరసింహస్వామి అవతారం వచ్చి హిరణ్యకశపుడిని చంపే సీన్ ఏదైతే ఉంటుందో, అంతమొందించే సన్నివేశం ఏదైతే ఉంటుందో చివరి 30 నిమిషాలు గ్రాఫిక్స్ గాని, బీజీఎం గాని, ఆ 3D క్యారెక్టర్ మూవ్‌మెంట్స్ గాని ఇవన్నీ గూస్ బంప్స్ అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. దీనికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు ఏదైతే మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఇవ్వాలో ఆ రేంజ్‌లో ఇచ్చాడు చివరి 30 నిమిషాలు. ఎందుకంటే మనకు ప్రహ్లాదుడి చరిత్ర తెలిసిందే. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. ప్రహ్లాదుడి గురించి ప్రహ్లాదుని చివరి సన్నివేశం కూడా మనకు తెలిసిందే. చాలా సినిమాల్లో చూపించే ప్రహ్లాదుడు అడుగుతాడు, "ఎక్కడ విష్ణువు? నీ నీ దేవుడెక్కడ?" అంటే, "ఇందుగలడు అందులేడు, ఎందు వెతికినా గలడు.
ఇందెందు వెతికిలాగలడు నా స్వామి అంటే ఇందులో ఉన్నాడా, అందులో ఉన్నాడా అని స్తంభాన్ని పగలగొడతాడు హిరణ్యకశిపుడు. స్తంభం నుంచే పగిలిపోయే స్తంభం నుంచే విష్ణుమూర్తి నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు. ఈ సీన్ అందరికీ తెలిసిందే. కానీ ఈ సీన్‌ను చాలా గూస్ బంప్స్ తెప్పించేలా థియేటర్‌లో ఉన్నటువంటి సీన్‌లు గాని గూస్ బంప్స్ తెప్పించేలా ఈ సీన్‌ను క్రియేట్ చేయడంలో 3డీ యానిమేషన్‌లో క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. 'బొంబాయి ఫిల్మ్స్' కూడా సక్సెస్ అయింది. చిన్న పెద్ద అందరిని ఆకట్టుకుంటుంది ఈ సినిమా. 2 రోజుల క్రితమే రిలీజ్ అయ్యి ఫుల్ ఆక్యుపెన్సీ తోటి థియేటర్‌లో ఉంది. బుక్ మై షో రేటింగ్ చూద్దాం ఒకసారి ఈ సినిమాకి. 9.9 పబ్లిక్ రేటింగ్ ఆన్ బుక్ మై షో. 'మహావతార్ నరసింహ' అందరికీ తెలిసిన స్టోరీ నరసింహస్వామి. అంటే చిన్న పిల్లలకి మనం చిన్న టీవీ ఛానెల్‌లో వచ్చే కార్టూన్ ఛానెల్‌లో గాని, టీవీ ఛానెల్‌లో గాని యానిమే మహాభారతం వచ్చి చాలా హనుమాన్ సీరీస్‌లు వచ్చాయి. శివుడి చరిత్ర గురించి వచ్చిన సీరీస్‌లు వచ్చాయి. కానీ ఇటువంటి సినిమా ఇంతవరకు అంటే 3డీ ఫార్మాట్‌లో రావడం చాలా అరుదు. 1984లో 'కుట్టి చేతన్' అనే మలయాళం సినిమా మన దేశంలో మొదటి 3డీ ఫార్మాట్ సినిమా. అది కూడా కొంత లైవ్ యాక్షన్ మూవ్‌మెంట్ ఉంటుంది గానీ 3డీ ఫార్మాట్. చూడడానికి విజువల్‌గా 3డీ ఫార్మాట్‌లో ఉంటుంది గానీ పూర్తి స్థాయి యానిమేటెడ్ సినిమా గాదు. గతంలో వచ్చిన 'చోటా భీమ్' గాని, 'చోటా చేతన్' ఇవన్నీ 3డీ ఫార్మాట్‌లో వచ్చిన సినిమాలున్నాయి గానీ అంతగా ఏవి ఆకట్టుకోలేదు. కానీ 'మహావతార్ నరసింహ' మాత్రం లాస్ట్ 30 మినిట్స్ తోటే సినిమా ఒక హైప్‌కి తీసుకెళ్ళింది. ఈ సినిమా ట్రైలర్ అప్పుడే చాలామంది అంచనా వేశారు. ట్రైలర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే మనకు హాలీవుడ్ నుంచి వచ్చినయి ఇక్కడ డబ్బైన 3డీ సినిమాలు గాని అవి బాగా ఆడాయి గానీ డైరెక్ట్ ఇండియాలో మేకింగ్ అయినటువంటి 3డీ ఫార్మాట్ యానిమేటెడ్ మూవీలు ఇంతవరకు ఆడిన దాఖలాలు లేవు గానీ ఈ సినిమా మాత్రం హాలీవుడ్ స్థాయిని మించేలా. మనం 'అవతార్' చూసాం, 'కుంగ్ ఫు పాండా' సిరీస్‌లు చూసాం వరుసగా 3. 'కుంగ్ ఫు పాండా' సిరీస్‌లో గూడా ఎంత ఫన్నీగా ఉంటుంది 'కుంగ్ ఫు పాండా' సిరీస్‌లో యానిమేషన్ సిరీస్‌లు గూడా ఎలా ఉంటాయో చూసాం గానీ, ఆ రేంజ్ అంటే 'అవతార్' గాని హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌ని ఇందులో వాడి, ఆ రేంజ్‌లో 3డీ ఫార్మాట్‌లో సినిమా 'మహావతార్ నరసింహ' సినిమా అనేది అయితే హోంబలే ఫిల్మ్స్ గతంలోనే ప్రకటన చేసింది. 2037 వరకు 'మహావతార్' పేరుతో 4, 5 సినిమాలు తీసుకురాబోతుంది. 2025 'మహావతార్ నరసింహ' జూలై 25న రిలీజ్ అయింది. 2027లో 'మహావతార్ పరశురామ' పేరుతో ఒక సినిమా. 2029లో 'మహావతార్ రఘునందన్', 2031లో 'మహావతార్ ద్వారకాధీష్', 2033లో 'మహావతార్ గోకుల్‌నంద', 2035లో 'మహావతార్ కల్కి పార్ట్ 1', 2037లో 'మహావతార్ కల్కి పార్ట్ 2'. ఈ 7 సినిమాల్లో హోంబలే ఫిల్మ్స్ రీసెంట్‌గానే అనౌన్స్ చేసింది. ఇందులో ఫస్ట్ పార్ట్ 'మహావతార్ నరసింహను' జూలై 25న రిలీజ్ చేసింది. ఇవన్నీ యానిమేటెడ్ సీరీస్‌లే. అయితే యానిమేషన్ సినిమాలో మన లైవ్ యాక్షన్ మూవీస్‌తో పోల్చుకుంటే యానిమేషన్ సినిమాలు ఇండియాలో చాలా తక్కువగా ఆదరణ ఉంటుంది వాటికి సంబంధించి. కానీ 'మహావతార్ నరసింహ'కి మాత్రం పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే మనం సినిమా చూస్తేనే చెప్తాం. మన దగ్గర లో క్వాలిటీ యానిమేషన్ సినిమాలు అంటే మన దగ్గర రిలీజ్ అయినా గానీ, ఇండియాలో తయారైన గతంలో మేకింగ్ అయినవి గూడా కొంచెం క్వాలిటీ పరంగా గానీ, గ్రాఫిక్స్ పరంగా గానీ పూర్తి యానిమేషన్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. కానీ 'మహావతార్ నరసింహ' విజువల్‌లో 3డీ టెక్స్చర్ గానీ, గ్రాఫిక్స్ గానీ, 3డీ టెక్స్చర్, కలర్, లైటింగ్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. లాస్ట్ 30 మినిట్స్ సీన్ అంతా ట్రెండింగ్ అవుతుంది. 30 మినిట్స్‌లో ఏదైతే హిరణ్యకశిపుని నరసింహస్వామి అంతమొందించే సీన్ ఏదైతే ఉందో అది గూస్ బంప్స్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది. ఆ సీన్‌లు భయంకరంగా ఉన్నాయి. భయానకంగా. ఇటువంటి విజువల్ వండర్ గ్రాఫిక్స్ తోటి ఇంత 3డీ ఫార్మాట్‌లో 3డీ యానిమేటెడ్ గ్రాఫిక్స్ ఇంతవరకు ఇండియన్ సినీ హిస్టరీలోనే రాలేదని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకు తెలుసు 'ఆదిపురుష్' గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి. మొన్న 'వీరమల్లు' మీద కూడా కామెంట్స్ వచ్చాయి. సెకండ్ హాఫ్‌లో గ్రాఫిక్స్ ఏంటి అని. ఇండియాలో మన దగ్గర తీసినటువంటి సినిమాల్లో గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం తేడా కొట్టినా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు, ట్రోల్స్ చేస్తుంటారు. ఇదెక్కడి గ్రాఫిక్స్ అని చెప్పి. అంటే గ్రాఫిక్స్ విషయంలో మనం ఎంత బాగా మంచి 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్' లాంటి ఎన్ని సినిమాలు తీసినా గాని 3డీ విషయానికొచ్చేసరికి 3డీ సినిమాల విషయానికొస్తే గ్రాఫిక్స్ విషయంలో మనం ఇంకా తక్కువనే చెప్పుకోవాలి హాలీవుడ్‌తో పోలిస్తే. కానీ ఈ సినిమాను చూస్తే ఈ సినిమా అంటే పురాణాలకు సంబంధించి ఇప్పటి తరానికి తెలియజెప్పడంతో పాటు ఇటువంటి గ్రాఫిక్స్ 3డీ యానిమేటెడ్ సినిమా ఈ ఈ హాలీవుడ్ రేంజ్‌ని దాటిపోయి తీసినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. అంతగా ఇందులో ఉన్నటువంటి కలర్ గాని, 3డీ టెక్స్చర్ గాని, లైటింగ్ గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని ముఖ్యంగా గతంలో 'లయన్ కింగ్' అనే సినిమా చూసాం మనం 3డీ ఫార్మాట్‌లో. 'లయన్ కింగ్' 2డీలో వచ్చింది, 3డీలో కూడా వచ్చింది 'లయన్ కింగ్' అని. అంటే ఆ 'లయన్ కింగ్' అనే సినిమాలో ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. అంటే అవన్నీ యానిమేషన్ క్యారెక్టర్సే. కానీ లైవ్ యాక్షన్ క్యారెక్టర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో అలాగే ఎమోషన్స్ కూడా ఉంటాయి అందులో. సేమ్ ఇందులో గూడా అంటే నిజంగా పాత్ర అంటే లైవ్ క్యారెక్టర్ పోషించిందా అన్న రేంజ్‌లో ప్రహ్లాదుడి క్యారెక్టర్ గాని, నరసింహస్వామి గాని, హిరణ్యకశపుడు గాని వీటన్నిటి క్యారెక్టర్‌లకి ఇచ్చినటువంటి వాయిస్ గాని, క్యారెక్టర్ ఎక్స్‌ప్రెషన్స్ గాని, 3డీ ఫార్మాట్‌లో ఇచ్చినటువంటి టెక్స్చర్ గాని, కలర్, లైటింగ్ ఇవన్నీ అదిరిపోయాయి ఈ సినిమాకి. అందుకే ఈ సినిమా చిన్న, పెద్ద అందరిని ఆకట్టుకుంటుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో గూడా సగం పైగా అంటే హౌస్‌ఫుల్ బుకింగ్స్ తోటి నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో గూడా ఈ సినిమా. కర్ణాటకలో ఒక రేంజ్‌లో నడుస్తుంది. మొత్తం పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను బాహుబలి ఫిల్మ్స్ వారు పాన్ ఇండియా రేంజ్‌లో డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినట్టున్నారు.
మొత్తానికైతే 'మహావతార్ నరసింహ' చిన్నపిల్లలకి తప్పనిసరిగా చూపించాల్సిన సినిమా. ఎందుకంటే మనకు పురాణాల గురించి తెలుసు. పురాణాల గురించి ఇప్పుడు ఎన్నో ఆడియో ఆడియో రూపంలో వస్తున్నాయి, వీడియోలో వస్తున్నాయి, యానిమేటెడ్ రూపంలో వస్తున్నాయి. 3డీ ఫార్మాట్‌లో ఇంత అద్భుతంగా ఇంత బీజీఎం తోటి చాలా మంచి మంచి శ్లోకాలున్నాయి ఇందులో. ఆ శ్లోకాలను గూడా వాడారు. గతంలో అప్పుడెప్పుడో 1967లో వచ్చిన 'భక్త ప్రహ్లాద' ఎంత బాగా హిట్ అయిందో. ఎస్‌వి రంగారావు హిరణ్యకశిపుడిగా ప్రహ్లాదు క్యారెక్టర్‌లో తరుణ్ తల్లి రోజారమణి తరుణ్ తల్లి నటించింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో ఆ రేంజ్‌లో 'మహావతార్ నరసింహ' 3డీ సినిమా గూడా ఆ రేంజ్‌లో హిట్ కాబోతుంది. ఎందుకంటే బుక్ మై షో పబ్లిక్ రేటింగే 9.9 వచ్చిందంటే ఈ సినిమా ఎలా ఉందో చివరి 30 నిమిషాలు అస్సలు మిస్ కావద్దని చెప్పి గూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఆ సీన్‌లను గూడా షేర్ చేస్తున్నారు థియేటర్ నుంచి. కాబట్టి ఈ సినిమాను తప్పనిసరిగా చూడాల్సినటువంటి సినిమా ఇది. థాంక్ యూ.